ఆస్తిలో సగ భాగాన్ని కాబట్టి ముందుగా ఆ శిక్ష నాకు పడింది. సరస్వతమ్మా, సరస్వతమ్మా, కొద్దిగా కందిపప్పు ఉంటే ఇస్తారా? సరస్వతమ్మా, ఏమైంది? ఏమైంది? ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి. సరస్వతమ్మా, సరస్వతమ్మా, ఏమైంది? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు శాంతమ్మా, నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఈ వయసులో ఇవన్నీ ఎందుకమ్మా? దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోదా? ఉండు, కాసిని పాలు తీసుకొస్తాను, తాగుదువు గాని. శ్రీ, నీకు ఆవేశం ఎక్కువ అవుతుంది. ఇలాగే వేదతో కూడా అనవసరంగా గొడవ పడ్డావు. డాడ్, అమ్మ కార్తికేయ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుందని నేను అమ్మతో మాట్లాడడం మానేశాను. అలాంటిది మీరు ఆ ఫ్యామిలీని ఇంటికి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించండి డాడ్. శ్రీ, ముందు అమ్మని వెతుకుదాం. సరస్వతి ఇంటికి వస్తే ఆ పార్వతిని ఇంట్లోంచి గెంటేస్తాను. మీ అమ్మ దొరికితేనే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందిరా. మనం తన కోసమే కదా వెతుకుతున్నాం. అమ్మ ఖచ్చితంగా ఈ ఏరియాలోనే ఉండుంటుంది. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? అమ్మ కార్తికేయ కారులో వెళ్ళడం వెంకటేష్ గారు ఈ ఏరియాలోనే చూశారంట. శాంతమ్మ గారు, మనం కార్తీక్కి చెప్పకుండా వచ్చేసాం. తన ఇంటికొచ్చి కంగారు పడతాడేమో. ఫోన్ చేయకపోయారా సరస్వతి గారు? చేశాను, కానీ తన ఫోన్ కలవలేదు. అక్కడ ఆటో ఆగింది. నువ్వు ఈ మధ్య సరిగ్గా తినడం లేదు. నీ వయసు పిల్లలు తినకపోతే ఎలా ఎదుగుతారు? మీ పాఠాల్లో బాగా తినాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలని చెప్పలేదా? నా జట్టు ఉంటానన్నావు కదా, నాకు సారీ కూడా చెప్పావు. ఇంతలోనే ఏమైంది? నేను నీకు ముందే చెప్పాను కదా, అత్త చెప్పమని నీకు సారీ చెప్పాను అంతే తప్ప నీ మీద కోపం పోలేదు. సరే పోనీలే, నా మీద కోపం ఉంటే ఉంది. ముందు ఈ పాలు తాగు. వద్దని చెప్పాను కదా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా కాదమ్మా, ఈ పాలు తాగు, నేను వెళ్ళిపోతాను. నువ్వు హ్యాపీగా చదువుకుందు గాని. వద్దు 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 వద్దని చెప్తే అర్థం కావట్లేదా? ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. డాక్టర్ గారు, మా సరస్వతమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. చాలా తలనొప్పిగా కూడా ఉందంట. ప్రమాదం ఏం లేదు కదా? మీరెవరండి? వాళ్ళ పక్కింట్లో ఉంటానండి. సరే, కాసేపు మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి. రిపోర్ట్స్ రాగానే చెక్ చేసి చెప్తాను. అలాగేనండి.
డాక్టర్ రిపోర్ట్స్. మేడం, మొన్నొచ్చినప్పుడే మీ ఇంట్లో వాళ్ళు ఎవరినైనా గానీ తీసుకురమ్మని చెప్పాను కదా. మీ హస్బెండ్ గాని మీ పిల్లల్ని గాని ఎవరో ఒకరిని తీసుకురమ్మన్నాను కదా. పర్వాలేదు డాక్టర్. ఎటువంటి నిజాన్నైనా విని తట్టుకోగలే శక్తి నాకుంది. చెప్పండి. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు మేడం. కాకపోతే నేను మీ వాళ్లతో అయితే డీటెయిల్గా మాట్లాడతాను. ఈసారి మీ వాళ్ళని తీసుకురండి. అంతవరకు నేను ఇచ్చే మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. ఈ మెడిసిన్ వాడండి. అలాగే డాక్టర్. చూసావా నర్స్, వీళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తారు, రోగాన్ని పెంచుకుంటూ ఉంటారు. డాక్టర్, సీరియస్ కేసా? ఎస్, ఆవిడ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. నా ట్రీట్మెంట్కి ఆవిడ బాడీ ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. ఒక విధంగా వ్యాధి ముదిరిపోయింది. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే ఆవిడ కండిషన్ గురించి చెప్దామనుకున్నాను. అవును డాక్టర్, ఇలాంటి విషయాలు ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పాలి. పేషెంట్కి తన పరిస్థితి గురించి చెప్తే వాళ్ళు మెంటల్గా వీక్ అవుతారు. కరెక్ట్. ఇలాంటి పేషెంట్స్ని ఫైనల్ స్టేజ్లో పక్క నుండి చూసుకోవడానికి, మెంటల్గా సపోర్ట్ చేయడానికి ఒక మనిషి కావాలి. అది బయట వాళ్ళకంటే ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే బెటర్. అందుకనే ఆవిడ్ని ఇంట్లో వాళ్ళని ఎవరినైనా తీసుకురమ్మన్నాను. మోక్ష, మోక్ష, నీకు ఇష్టం లేకుండా నీకు అమ్మమ్మని అవ్వలేను. నీకు కోపం వస్తే తిట్టడానికి, గొడవ పడడానికి ఒక మనిషి కావాలి కదా. అలాగైనా నాతో మాట్లాడతావా? మీ అమ్మమ్మకి నేను ఫ్రెండ్ని కాబట్టి నువ్వు కూడా నాతో ఫ్రెండ్ లాగానే ఉంటావా? పెద్ద కుటుంబం నుంచి వచ్చావమ్మా. అందరూ ఉండి కూడా ఒంటరి దానివైపోయావు. నాకు ఒక కుటుంబం కావాలి. అందులో నేను నీ ఫ్రెండ్నైనా పర్లేదు. నన్ను నీ కుటుంబంలోకి రానిస్తావా?